నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడు. ప్రాంగణం వెలుపల ఉన్నటువంటి స్టాల్స్ ను దర్శించడానికి వెళ్తున్నారు. దయచేసి ఎవరు కూడా ముందుకు రావద్దు. ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని నిర్మించగలడొక్క చంద్రబాబే. చాణక్యునిలా వ్యూహకర్తై అందరి వాడై అధినేతై విజయం వైపుకి కాలచక్రం తిప్పుతాడే. సంపదకే తన సృష్టికర్తయై సమాజ సేవా కార్యకర్తయై ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అయి అవినీతిపై అగ్గి పిడుగువై అనుభవమున్న సీఎంగా ప్రోగ్రెస్ చేస్తాడే. ఆంధ్ర ఆంధ్ర అంటూ కలవరించేలా చేస్తాడే. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకునై ఉంటానని నిరూపించాడే చంద్రబాబు నాయుడే. ఒకే ఒక్క నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. అప్పులు రద్దే చేసి వేల కోట్లే సాయం చేసి కరువుని తరిమిన ధీరుడే. నుంచి 40 రోజుల వరకు వ్యాక్సినేషన్ చేసి అన్ని వ్యాక్సిన్ చేసి మనకి అందిస్తున్నాం సార్. ఎందుకంటే రైతులు కొంచెం వ్యాక్సిన్ ఎంతవరకు వాళ్ళకు ఆదాయం వస్తుంది? ఒక ఈ యూనిట్ మీద ₹1,00,000 ఎఫ్పిఓకి వస్తుంది సార్. ఎఫ్పిఓ ఒక మన ఎఫ్పిఓ పెట్టుకున్నారు సార్. ఎఫ్పిఓకి ఆదాయం వస్తుంది. అతను వాళ్ళకి ఇస్తే ఎంత వస్తుంది? వాళ్ళకి ఎంత వస్తుంది? రైతులకు వచ్చేసి ఒక 3 నెలలు కలిపి 10,000 వరకు ఆదాయం వస్తుంది సార్. ఒక బ్యాచ్ తీసుకుంటాం. ఒక బ్యాచ్ ఎన్ని బ్యాచ్లు? 50 పిల్లలు సార్. 50 పిల్లలు. ఎన్ని బ్యాచ్లు తీస్తారు? సంవత్సరానికి 4 బ్యాచ్లు తీస్తున్నారు. అంటే 40,000 సుమారు ఆదాయం. వీటి మీద అదనపు ఆదాయం. ఎన్ని బర్డ్స్ పెట్టుకోవాలి? 50 బర్డ్స్ సార్. 50 బర్డ్స్కి ఒక బ్యాచ్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇది ఇప్పుడు మనం R&R కాలనీస్లో కొత్తగా ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు ఎంతవరకు చేయగలిగారు? ఇది ఎంతవరకు చేశారు? ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఇది ఎగ్స్ పెట్టుకోవడానికి అన్ని పోయినాయి, మళ్ళీ ఇప్పుడు చేశారు. దీన్ని ఒక మోడల్ చేసిన ఏంటో మీరేంటి ఇది మొత్తం చెక్కులా రామ్మా రా తీసుకో కానీ థ్యాంక్ యూ అమ్మా. చేపలు ఉన్నాయి ఇక్కడ. బయోఫ్లాక్ టెక్నాలజీ పెట్టారు. యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫీడ్ కన్వర్షన్ చేసి నైట్రైట్స్ బయోఫ్లాక్ టెక్నాలజీ 1 మంత్ ఇక్కడ మన నాపలే పెంచుతారు. 1 మంత్ ఆ తర్వాత కల్చర్ పాండ్లోకి ఆ సైజు చేస్తాం. దాన్ని తీసుకెళ్ళి దానివల్ల ఒక 1 మంత్ కల్చర్. ఇప్పుడు ఇది ఎంతవరకు అలంకరణ చేపలు ఎంతవరకు పోతున్నాయి? ఆర్నమెంట్లు ఆల్రెడీ ఇక్కడ యాక్టివ్స్ ఉన్నాయి సార్. కాదు, ఎక్కడికి పంపిస్తున్నారు అవి? మద్రాస్ మన ఎక్స్పోర్ట్ అవుతుంది. మామూలు వైట్ కాదు కాకుండా పండుగ చేపలు సార్. ఇది మన ఇది మన కల్చర్లో చేసింది సార్. కల్చర్ ఇక్కడే మనకి ఇక్కడ బ్రాకిష్ వాటర్ వస్తుంది సార్. కల్గిండి మండలంలో 300 acres వరకు. అందులో వచ్చేసినప్పటికీ మనం ఈ సీబాస్ ఫిష్ పండుగ ఈ హై వాల్యూ ఫిషెస్ సార్. మన రెగ్యులర్ ఫిష్ కంటే కూడా ఇది ప్రైస్ కిలో 500. మీకు ఎంతవరకు అవకాశం ఉంది? బ్యాక్ వాటర్
ఉంటుంది కదా. ఉప్పుటేరు వస్తుంది సార్ కలిదిండి మండలంలో 300 ఏంటంటే అక్కడ ఉంటే కానీ కొద్దిగా వాటర్ ఏమైనా లిఫ్ట్ చేయించిన సీ నుంచి బోర్ వేస్తే సాల్ట్ వాటర్ సార్. కొన్ని సాల్ట్ వాటర్ వచ్చేది సాల్ట్ వాటర్, లేకపోతే సీ నుంచి కూడా లిఫ్ట్ చేసుకొని దూరకు ఎంతవరకు వస్తుంది? సమ్మర్లో సార్ ఇది వేసినప్పుడు ఇంత ఆదాయం వస్తే ఇది ఇది మాత్రం బోర్ వేసుకుని బాగుంటుందండి. మనకి నార్త్ ఈస్ట్ వెస్ట్ బెంగాల్ అంతా కూడా క్రీక్స్ ఉన్నాయి సార్, క్రీక్ వాటర్ కూడా పట్టేస్తారు. క్రీక్ వాటర్ మంచిది సార్. అది ఫ్రోజన్ సార్, ఫ్రోజన్ అంటే వాల్యూ యాడెడ్ ఫిల్లెట్స్ కింద చేసి డైరెక్ట్ రెడీ టు అపోలో ఫిష్ వాటర్. వర్కౌట్ చేయాలి, కొంచెం ఇన్నోవేటివ్గా వర్కౌట్ చేయాలి. ఇప్పుడేంటి మీరేంటి ఈ రోబోటిక్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో యానిమల్ హెల్త్ని బాండ్ యొక్క ఆక్సిజన్ పెంచడానికి మనకి తగ్గించడానికి సార్ ఈ ఫీడ్ని మజిల్లా మార్చితే ఈ ఫీడ్ రేట్లకి మన ప్రోబయోటిక్స్ ఏంటంటే ఎక్స్ట్రా బయోలబిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. సో దాంతో ఆ రైతుకి ఉపయోగం ఏంటంటే మనకి ఎఫ్సిఆర్ తగ్గుతుంది సార్. దానివల్ల బాగా ఉపయోగపడుతుంది, పవర్ కన్సంప్షన్ కూడా ఉపయోగపడుతుంది సార్. వేస్ట్ అంతా యు ఆర్ డూయింగ్ దిస్? Yes, sir. I sir. So, Sterling company, we have recently constructed these extended units. ఓకే మా గుడ్. ఏంటి మా ఏంటి మీరేంటి? డిపార్ట్మెంట్ సార్, మన పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 230 యూనిట్స్ సార్. అందులో మనం 5.37 crores సబ్సిడీ వరకు ఆల్ ఆర్ మైక్రో ఎంటర్ప్రినర్ సార్. ఇది యూనిక్. ఇప్పుడు మీకు ఏలూరులో అపార్ట్ ఫ్రమ్ పామ్ ఆయిల్ ఎంతవరకు ఉంది? కూడా ఎంకరేజ్ చేస్తాం. కోకో పామ్ ఆయిల్ మీరు యూనిక్ అనుకోండి, ఈ రెండు. మ్యాంగో కొద్దిగా ఉంది, కోకోనట్ ఉంది సార్. కోకోనట్ ఉంది సార్. కోకోనట్ ఆయిల్, కోకోనట్ బై ప్రొడక్ట్స్ కి చాలా డెవలప్ సార్. మళ్ళీ గోల్డ్ ప్లస్ ఆయిల్స్ కూడా ఎంకరేజ్ చేస్తాం. ఈ 4 ప్రోడక్ట్స్ ఎక్కువ మేజర్గా. యాసిడ్ లైమ్ బనానా కూడా ఉంది సార్. యాసిడ్ లైమ్ కూడా ఉంది సార్, బనానా కూడా ఉంది సార్. ఎంత ఉంది? యాసిడ్ లైమ్ 7,500 acres ఉంది సార్. బనానా ఒక 4,400 acres ఉంది సార్. ఇప్పుడు ఎంతవరకు మీరు కవర్ చేశారు జీవీఏలో? మీ జిల్లా జీవీఏలో జీవీఏ లాస్ట్ ఇయర్ 9,037 crores సార్. ఈ ఇయర్ టార్గెట్ ప్లస్ 1,036 crores, 15% ఇంక్లూడింగ్ పామ్ ఆయిల్. ఇంక్లూడింగ్ పామ్ ఆయిల్. ప్రైమరీ సెక్టర్లో థర్డ్ పొజిషన్, ఫస్ట్ స్పెషలీ, సెకండ్ అనిమల్ హస్బెండరీ, థర్డ్ ఇస్ హార్టికల్చర్. 3 కలిసి మీకు కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది మీకు దీంట్లో జీవీఏలో జీడిపి? టోటల్ 4 sectors 68% ఉంది సార్ టోటల్. ఈరోజు మాకు పరీక్ష రిజల్ట్స్ వస్తాయి మీ అందరికి. క్వార్టర్లీ పరీక్షలు వస్తున్నాయి. జిఎస్డికి ఈరోజు ఇస్తారు 9. We're confident, sir. ఈ హార్టికల్చర్ వరకు థ్యాంక్స్ టు యువర్ ఎంకరేజ్మెంట్ వీ డన్ ఏ లాట్ సార్. బాగా చేసాం. క్యాష్ చాక్లెట్స్ కూడా, హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా చేస్తూ ఉన్నాం. ఎంతవరకు ఇప్పుడు చాక్లెట్స్కి వెళ్తున్నారు? ఎన్ని కంపెనీలు వచ్చినాయి? మీరు ఇప్పుడు మీకు ఒక మాట చెప్పాము, మొన్న పోలవరంలోనే పెడదామని. ఏది ఎంఎస్ఎంఏ క్లస్టర్ సిటీ, కోకో సిటీ మనం ఇక్కడ పెడదాం అనుకున్నాం. ఇక్కడ మార్చితే టూరిజానికి అక్కడైతే బాగుంటుంది. 500 ఎకరాల ల్యాండ్ ఉంటే అక్కడే ఇచ్చేస్తే బ్యూటిఫుల్గా ఉంటుందని. సార్ ప్రొడక్షన్ ఇక్కడే ఉంది కాబట్టి అక్కడ మన ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా పెట్టచ్చు సార్. ఈ వాళ్ళు మన ఆల్బమ్ హౌస్ చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్లో చాలా చోట్ల బ్యూటిఫుల్ గా చేశారు సార్. ఇక్కడ ప్రాసెసింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది సార్. తడికల పొడి మీరు ఒకటి చెప్పండి. సార్ ఆయిల్ ఫామ్ లో కూడా కోకో ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ ఒక వేస్ట్ 1.6 lakh acres ఉంది సార్. ఏది కోకోనట్ ఆయిల్ పామ్ లో కంపల్సరీ కోకో. దర్ నో సెకండ్ ఉంది సార్ ఎంతవరకు. ఇప్పుడు ఆయిల్ పామ్ లో కూడా కోకోనట్ లో ఎవ్రీవేర్ పెట్టమని చెప్పాము. అవసరమైతే మేనేజ్మెంట్ లో కూడా ప్లాంటేషన్, ఫ్యూచర్ ప్లాంటేషన్ తో పెట్టమన్నాం. గవర్నమెంట్ కంపోస్ట్ చేస్తున్నాం మన ఎస్టాబ్లిష్మెంట్. ఎంత జరుగుతుంది? కేజీ 10 రూపాయలు సార్. 10 రూపాయలు. ఎంత మొత్తం అమ్మగలుగుతున్నారా? ఎస్ సార్, డిమాండ్ 539 SWPCలో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం సార్. వచ్చినంత అమ్మగలుగుతున్నారా? డిమాండ్ ఎక్కువ సార్. అంత ప్రొడక్షన్ చేయలేకపోతున్నాం ఇప్పుడు. దానికి కూడా కాదమ్మా, వచ్చింది చేస్తారు కానీ ఎక్కువ చేయలేరు. ఇంకా అగ్రికల్చర్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఫేజ్ అగ్రికల్చర్ వేస్ట్. ఇప్పుడు మొత్తం అమ్మగలుగుతున్నారా? సార్ అమ్మగలడానికి ప్రాబ్లం లేదు సార్. ఇంకా ఎక్కువ డిమాండ్ 100% కలెక్ట్ చేస్తున్నారా? డోర్ టు డోర్ 100% కలెక్షన్ అయిపోయింది సార్. సోర్స్ సెగ్రిగేషన్ ఇప్పుడు ఫోకస్ ఎక్కువ చేస్తున్నాం సార్. అక్కడికి పబ్లిక్ ఇంకెంత గ్యాప్ ఉంది? సోర్స్ సెగ్రిగేషన్ 2% సార్, 98% చేశారు సార్. ఏంటా సార్ ఇది మా డిస్ట్రిక్ట్ ఇనిషియేటివ్ సార్. ఏలూరు రైతు సంపద అని ఓన్లీ మన ఆర్గానిక్ ఫార్మర్స్ తయారు చేసిన ప్రోడక్ట్ మన ఏలూరు రైతు సంపద అని ఆన్లైన్ పోర్టల్ చేసాము సార్. అందులో అన్ని ఆర్గానిక్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ని అప్లోడ్ చేసాము. 2.5 crores ఆన్లైన్ పర్చేసెస్. మామూలుగా అయితే
మనం మక్కన లాగా మక్కన అని మనం నార్త్ ఇండియాలో బాగా ప్రాబ్లం వచ్చింది కదా సార్. సేమ్ అమెరికా నుంచి ఇక్కడ ఒక కంపెనీ ముస్లింలో సార్ సీడ్ తెచ్చారు సార్. 21,000 ఎకరాలు పండిస్తున్నారు సార్. ఇది ఫార్మర్స్ సార్ మొన్న వైస్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు సార్ రాధాకృష్ణ గారు. మీరు కోవూరుకు వస్తున్నారు. ఈ మిరియాలు కూడా ఇక్కడే పండుతుంది ఎక్కడ వస్తున్నారు మిరియాలు మీకు? సార్. పెదవేగి మండలం సార్. ఆదాయం పక్కకు చూపుతున్నారు సార్. అరికానట్టు ఉంది కదా సార్. అరికాన ఎంత ఉంది మీకు ఇక్కడ? ఇక్కడ దాదాపు సార్ అరికానట్టు 1000 ఎకరాలు ఉంది సార్. అది ఓన్లీ క్లైంబర్స్ గా వాడుతున్నాం, స్పేస్ వాడుతున్నాం. సార్ ఇది కోకో బీన్స్. ఇది పూజీ పటాలియా ఇది మా జిల్లా ట్రెడిషనల్ రైస్ సార్. ఇది ప్రీమియం రైస్ వెరైటీ రైస్ సార్. గ్లైసమిక్ ఇండెక్స్ బిలో 50. ఇప్పుడు అవన్నీ ఇదే మీకు స్మెల్ చాలా బాగుంటుంది. బెల్లం ఎక్కడ వస్తుంది మీకు? బెల్లం ఇక్కడికే షుగర్ కేన్ పండించి దాంట్లో బెల్లం తయారు చేసిన ఆర్గానిక్ ఫార్మ్ మా దగ్గర ఉన్నారు సార్. అవన్నీ ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్లో పెట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నారు సార్. గుడ్. బాబు కెమెరామెన్ కానీ